This conference will now be recorded. Okay. సో మనం ఇప్పటి వరకు చూసిన ఆటోమేషన్ టూల్స్ లో రెండు టూల్స్ చూసాం. ఏమేమి టూల్స్ చూసాము? వర్క్ ఫ్లోస్ చూసాము, అప్రూవల్ ప్రాసెస్ చూసాము. అప్రూవల్ ప్రాసెస్ చూసాము, వర్క్ ఫ్లోస్ చూసాము. వర్క్ ఫ్లోస్ తో మనం ఏమేమి చేయగలం? ఎన్ని యాక్షన్స్ పెర్ఫామ్ చేయగలం? హౌ మెనీ యాక్షన్స్ కెన్ వి పెర్ఫామ్ విత్ వర్క్ ఫ్లోస్? 2 actions. 4. What are those? Immediate action. Yeah, immediate Time-based action. time-based actions. Okay. 4 or 2 no? Two types of actions. Huh? Task, email alert, Field update. Outbound message. outbound messages. So through approval process, what are the actions we can perform? Same, right? Same 4 actions we can perform. We are thinking about the stages: submission stage, approved stage, register. Those are stages. For every stage, we can perform 4 tasks, right? Approval process, approval process, approval process. Same 4 actions, huh? These are stages and approval steps. సబ్మిట్ చేసినప్పుడు ఏ యాక్షన్ జరగాల, సబ్మిట్ యాక్షన్ చేసినప్పుడు ఏమి అచీవ్ చేయగలం. దీస్ 4 actions can be performed. These 4 are the same we can achieve from the workflows as well. Okay. Field update, alert, email alert, task. Workflows ఎప్పుడు ఇన్వోక్ అవుతాయి? వర్క్ఫ్లోస్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతాయి? ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి వర్క్ఫ్లోస్? అప్రూవల్ ప్రాసెస్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓకే. సో workflows are approval process. ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఉంటుంది, రూల్స్ ఉంటాయి, కండిషన్స్ మెట్ అయినప్పుడు ఈ రెండు ట్రిగ్గర్ అవుతాయి. సో టాస్క్ అంటున్నారు. టాస్క్ అంటే మాక్సిమం ఆ రికార్డ్ని, ఆ టాస్క్ని మనం ఒకరికి అసైన్ చేస్తాము, ఈమెయిల్ అలర్ట్ చేస్తాము, అప్రూవల్స్ కోసం అప్రూవ్ చేయండి అని చెప్పి ఈమెయిల్ అలర్ట్ చేస్తాము. లేకపోతే ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది, ఒక కేసు క్రియేట్ అయింది, ఒక కేసు ఎస్కలేట్ చేస్తున్నాం అని చెప్పి ఈమెయిల్ అలర్ట్ చేస్తుంటాం. అవుట్బౌండ్ మెసేజెస్ అంటే వేరే ఎక్స్టర్నల్ సిస్టమ్కి అవుట్బౌండ్ మెసేజెస్ చేస్తాము, సెండ్ చేస్తాం సేల్స్ ఫోర్స్ టు అదర్ అప్లికేషన్స్. ఇది ఫీల్డ్ అప్డేట్. ఫీల్డ్ అప్డేట్ అంటే ఏదో ఒక ఫీల్డ్, ఆపర్చునిటీలో ఏదో ఒక ఫీల్డ్, లేకపోతే అకౌంట్లో ఏదో ఒక ఫీల్డ్, ఏ ఆబ్జెక్ట్ మీద వస్తే ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఫీల్డ్ అప్డేట్ చేయగలం. If you want to update
related records can be achieved through the workflows, through the approval process. If you want to update related records and child records with the objects having master detail relationship, lookup, master detail or lookup relationship, parent to child, child to parent. అలా చైల్డ్ రికార్డ్స్ కానీ పేరెంట్ రికార్డ్స్ కానీ అప్డేట్ చేయాలి అంటే వీటి ద్వారా మనం ఏం చేయలేం, వీటి ద్వారా అచీవ్ చేయలేం. ఓకే, సో చైల్డ్ రికార్డ్స్ పేరెంట్ రికార్డ్స్ అప్డేట్ చేయాలి, లేదా బల్క్ ఆఫ్ రికార్డ్స్ డిలీట్ చేయాలి. ఇక్కడ దీని ద్వారా డిలీట్ చేయగలం మనం చేయలేం కదా. ఉన్న యాక్షన్స్ ఏంది, ఇదే. ఫీల్డ్ మాత్రం అప్డేట్ చేయగలవు, రికార్డ్ క్రియేట్ చేయలేవు, రికార్డ్ డిలీట్ చేయలేవు, బల్క్ ఆఫ్ రికార్డ్స్ డిలీట్ చేయలేవు, బల్క్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేయలేవు. ఐ మీన్ రికార్డ్ డిలీషన్ లేదు, రికార్డ్ క్రియేషన్ కూడా లేదు. రైట్, దిస్ సి ఒక ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తే మనం ఏమేమి పెర్ఫామ్ చేస్తాము, ఒక ఆపర్చునిటీ అనేది కన్సిడర్ చేసుకుంటే మనం ఏమేమి పెర్ఫామ్ చేస్తాము, క్రియేషన్, డిలీషన్, అప్డేట్, క్రియేట్, డిలీట్, అప్డేట్. అవునా? ఇంకేమైనా ఉన్నాయా క్రియేట్, డిలీట్, అప్డేట్ కాకుండా? ఎడిట్. అప్డేట్ అంటే అదే, ఎడిట్ వస్తుంది. క్రియేట్, డిలీట్, అప్డేట్, మాడిఫై అన్నా కానీ అదే వస్తుంది. డిలీట్ అంటే డిలీట్ చేస్తాం, రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాము, రికార్డ్ డిలీట్ చేస్తాము, రికార్డ్ అప్డేట్ చేస్తాము. ఈ మూడే కదా చేసేది మనం ఒక ఆబ్జెక్ట్ మీద. సో వర్క్ ఫ్లోస్ ఎందుకు రాసుకుంటున్నామో, మన ప్రాసెస్ని ఆటోమేట్ చేసుకోవడానికి. ఈ ప్రాసెస్ ఆటోమేషన్లో మనకి వచ్చిన ఒక ఆప్షన్ ఏంటంటే ఫీల్డ్ అప్డేట్. అంటే అప్డేట్ మాత్రం చేయగలం వర్క్ ఫ్లోస్ ద్వారా. అప్రూవల్ ప్రాసెస్ ద్వారా కూడా ఫీల్డ్ అప్డేట్ మాత్రమే చేయగలం. ఐ వాంట్ టు పర్ఫార్మ్ దీస్ టూ యాక్షన్స్. చేయాలి అంటే ఆటోమేషన్. యాజ్ ఎ అడ్మిన్ ఐ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ అనమాట. ఏదైనా కండిషన్ మీట్ అయినప్పుడు రికార్డ్ ఒకటి క్రియేట్ అవ్వాలి, లేదా రికార్డ్ డిలీట్ అవ్వాలి. ఇలా చేయాలి అంటే ఇప్పటి వరకు నీకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే వర్క్ ఫ్లోస్ ద్వారా చేయలేము, అప్రూవల్ ప్రాసెస్ ద్వారా చేయలేము. ప్రాసెస్ బిల్డర్ ద్వారా చేయొచ్చు. ప్రాసెస్ బిల్డర్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ప్రాసెస్ బిల్డర్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. నో, ప్రాసెస్ బిల్డర్ ద్వారా క్రియేట్ మాత్రమే చేయగలం, డిలీట్ చేయలేం. ప్రాసెస్ బిల్డర్ ద్వారా ఏమేమి యాక్షన్స్ పెర్ఫామ్ చేయగలం అనేది చూద్దాం. సో ఇక్కడ 4 కదా, ఈ 4 ఇక్కడ 11 యాక్షన్స్ ఉంటాయి. 11 యాక్షన్స్ వీ కెన్ పెర్ఫామ్ విత్ యూజింగ్ ప్రాసెస్ బిల్డర్. ఇప్పుడు నేను మాట్లాడే పాయింట్స్ ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇప్పటిదాకా నేను మాట్లాడినవి ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మీకు క్లారిటీ రావాలి. ఎప్పుడు వర్క్ ఫ్లోస్కి వెళ్తాము, ఎప్పుడు అప్రూవల్ ప్రాసెస్కి వెళ్తాము, ఎప్పుడు ప్రాసెస్ బిల్డర్కి వెళ్తాము. ఇది ఉండగా ఇది ఎందుకు వచ్చింది? ప్రాసెస్ బిల్డర్ ఉంది, ఫ్లోస్ అనే కొత్త కాన్సెప్ట్ ఉంది, అది ఉంది. సో అవన్నీ ఉండగా మళ్ళీ మనకి ట్రిగ్గర్స్ దేనికి? వై యు ఆర్ రైటింగ్ ట్రిగ్గర్స్ అంటారు. we are having these 4 automated tools. ఇవన్నీ సేల్స్ ఫోర్స్ ఇచ్చిన టూల్స్. ఇవి వర్క్ ఫ్లోస్ కానీ, అప్రూవల్ ప్రాసెస్ కానీ, ప్రాసెస్ బిల్డర్ కానీ, ఫ్లోస్ కానీ, ఇవన్నీ సేల్స్ ఫోర్స్ ఇచ్చిన టూల్స్. ఇవి ఆటోమేషన్స్. ట్రిగ్గర్స్ అంటే కంప్లీట్లీ ప్రోగ్రామింగ్ అనమాట, ఎపెక్స్ ప్రోగ్రామింగ్. సో మాక్సిమం మనం ఈ రాయటానికి సుముఖంగా ఉంటాం. బట్ యాజ్ ఎ అడ్మిన్ you don't want supposed to write triggers, but you have a requirement that you want to delete some records, you want to create some records, you want to update some child related records, you want to send some email alerts. As admin you wanted to configure through the automated tools. You are not willing to write Apex programming. So for the admins perspective, they have given these automated tools not only for admins, so developers also can use this, and we can achieve a lot of tasks, requirements by using process builder and flows. Flows is advanced concept.
triggers. ఓకే, సో ఆ 11 యాక్షన్స్ ఏంటియో చూద్దాం మనం. ఆ 11 యాక్షన్స్ ఏంటియో చూద్దాం. ఏమేంటి 11 యాక్షన్స్ ఉంటాయి. సో వాటిల్లో మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ ఏ న్యూ రికార్డ్, రిజిస్టర్ అయిపోవాలి మైండ్లో. క్రియేట్ ఏ న్యూ రికార్డ్, submit for approval, update related records, call apex class, post to charter, email alert, ఇంకేవో క్విక్ యాక్షన్స్ అంటారు. క్విక్ యాక్షన్స్, కాల్ ఫ్లోస్ ఆర్ అనదర్ ప్రాసెస్ బిల్డర్. సో ఇలాంటివి యాక్షన్స్. ఇక్కడ 11 రాలేదు కదా, 8 వచ్చినాయి కదా, ఆ మిగతావి కూడా చూపిస్తాను నేను. సో మెయిన్ క్రియేట్ న్యూ రికార్డ్ చేయాలన్నప్పుడు, ఏదన్నా సబ్మిట్ ఫర్ అప్రూవల్స్ అన్నప్పుడు, ఓకే, సబ్మిట్ ఫర్ అప్రూవల్ అన్నప్పుడు, అప్డేట్ చేయాలంటే చైల్డ్ రికార్డ్స్, ఈ యాక్షన్ యూస్ చేసుకుంటాం. ఏదో మాస్టర్ రికార్డ్ అయినా చైల్డ్ రికార్డ్ అయినా, బోత్ దోస్ ఆర్ రిలేటెడ్. నీకు మాస్టర్ డీటెయిల్ ఉన్నా, లుకప్ రిలేషన్షిప్ ఉన్నా. మీరు వర్క్ ఫ్లోస్ యూస్ చేసి, అప్రూవల్ ప్రాసెస్ యూస్ చేసి ట్రై చేయండి, రిలేటెడ్ రికార్డ్స్ అప్డేట్ అవుతున్నాయా లేదా అనేది. ఓకే, మనకి రిలేషన్షిప్ అనేది 2 వేస్లో చేస్తాం. మాస్టర్ డీటెయిల్ ఫీల్డ్ చేస్తాము, లుకప్ రిలేషన్ చేస్తాం. సో ట్రై చేయండి అది. సో ఇది అప్డేట్ రిలేటెడ్ రికార్డ్స్, ఎపెక్స్ క్లాసెస్ ట్రిగర్ చేయటం. చార్టర్, చార్టర్ అంటే తెలుసు కదా, మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ప్రతి ఆబ్జెక్ట్ హోమ్ పేజ్ ఉంటుంది. ఫీడే చార్టర్ అన్నమాట. ఇక్కడ పోస్ట్ అవుతుంది, ఇక్కడ పోస్ట్ అవుతుంది. ఇక్కడ పోస్ట్ అవ్వాలి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఆప్షన్ చెక్ చేస్తాం. ఒక 4 చెక్ బాక్స్లు ఉంటాయి. ఎల్లో టు పేజ్ లేఅవుట్, ఎల్లో టు రిపోర్ట్స్, ఎల్లో టు చార్టర్స్. ఆ ఆప్షన్ నువ్వు చెక్ చేయకపోతే ఆ ఆబ్జెక్ట్ ఈ చార్టర్ ఫీడింగ్ కి సపోర్ట్ చేయదు అనమాట. సో నీకు అది గుర్తులేదు అంటే గుర్తున్నాయండి ఆప్షన్స్. 4 ఆప్షన్స్ మనం చెక్ బాక్స్ చేస్తాం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. ఇవి ఎల్లో రిపోర్ట్స్, ఎల్లో యాక్టివిటీస్, ట్రాక్ ఫీల్డ్, ఎల్లో ఇన్ చార్టర్ గ్రూప్స్. సో పలానా ఆబ్జెక్ట్ మీద నువ్వు ప్రాసెస్ బిల్డర్ రాసినప్పుడు నీకు రిక్వైర్మెంట్ వచ్చింది, నీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఏమని, ఇఫ్ ద అమౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ 5,000, 5 million, సెండ్ ఏ నోటిఫికేషన్ ఇన్ చార్టర్ గ్రూప్, సెండ్ ఏ నోటిఫికేషన్ ఇన్ చార్టర్. సో ఈ ఆప్షన్ కనుక నువ్వు చెక్ చేయకపోతే ఆబ్జెక్ట్ అనేది, బ్రాంచ్ ఆబ్జెక్ట్ అనేది చార్టర్ ఫీల్డ్ లోకి, అంటే నువ్వు నోటిఫికేషన్ సెండ్ చేసినా అది రిసీవ్ చేయదు అనమాట అది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ మనం ఎనేబుల్ చేయాలి. అది ఈమెయిల్ అలర్ట్. ఆల్రెడీ ఈమెయిల్ అలర్ట్ ఏంటి ఎలా చేస్తాం అనేది మీకు తెలుసు. క్విక్ యాక్షన్స్ చూద్దాం. కాల్ ఫ్లోస్ అదర్ ప్రాసెస్ బిల్డర్స్, అంటే ఒక ప్రాసెస్ బిల్డర్ నుంచి ఇంకో ప్రాసెస్ బిల్డర్ ని కాల్ చేయాలంటే, ఒక ప్రాసెస్ బిల్డర్ నుంచి ఇంకో ప్రాసెస్ బిల్డర్ ని కాల్ చేయాలంటే ఎలా చేస్తాం, యూజింగ్ దిస్ యాక్షన్ అన్నమాట. ఓకేనా, 11 యాక్షన్స్ అనేది ఏంటో చూద్దాము. సెటప్ ప్రాసెస్ బిల్డర్,
సో వర్క్ ఫ్లోస్ ఇందులోనే ఉంటుంది, వర్క్ ఫ్లోస్ అండ్ అప్రూవల్స్లోనే ప్రాసెస్ బిల్డర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి, లైట్నింగ్లోకి తీసుకెళ్తుంది. లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది, లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ప్రాసెస్ బిల్డర్ యాక్షన్స్ చూపిస్తానని చెప్పాను కదా, నేను యాక్షన్స్ చూపిస్తాను. ఫస్ట్ రిక్వైర్మెంట్ మనకి, ఫస్ట్ రిక్వైర్మెంట్ యాజ్ a CRM owner, I need to create an order record. I need to create an order record when an opportunity is closed won and amount is greater than 5 million. Okay, I need to create an order record. Order record అంటే మనం క్లోజ్ ఆపర్చునిటీ సక్సెస్ అయిపోయింది, ఆపర్చునిటీ సక్సెస్ అయింది అండ్ 5 million వచ్చింది అనమాట. అమౌంట్ కనుక 5 million అయితే I want to create order record in order object అండి. ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని అనాలిసిస్ చేసి దాన్ని సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సక్సెస్ చేశారు. సక్సెస్ అవ్వగానే నెక్స్ట్ పేజ్ ఏంది, ఇది ఆర్డర్ గా మారుతుంది కదా. ఈ ఆపర్చునిటీ వల్ల ఆర్డర్ గా మారుతుంది అంటే దిస్ రికార్డ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఆర్డర్ రికార్డ్. ఇట్ హ్యాస్ టు బి క్రియేటెడ్, రైట్? when the stage has been changed to closed won and amount is greater than 5 million, create an order. ఓకే, సో మనకున్న నాలెడ్జ్ ప్రకారం వర్క్ ఫ్లోస్ లో మనం ఇది అచీవ్ చేయగలమా? ఫీల్డ్ మాత్రమే అప్డేట్ చేయగలం, ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేయలేం, రైట్? కొత్త రికార్డ్ని మనము క్రియేట్ చేయలేం, దానికోసం ప్రాసెస్ బిల్డర్కి వెళ్తాం. క్లిక్ న్యూ, ప్రాసెస్ నేమ్, ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి? రికార్డ్ చేంజెస్, రికార్డ్ క్రియేట్ అయినా, రికార్డ్ ఎడిట్ అయినా, రికార్డ్ క్రియేట్ అయినా, రికార్డ్ ఎడిట్ అయినా ఈ ప్రాసెస్ బిల్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇలా ఫ్లో చార్ట్ వస్తుంది. ఎక్కడ అర్థం కాకపోయినా చెప్పండి, మళ్ళీ చేసి చూపిస్తాను. యాడ్ ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ మీద చేస్తున్నాం మనం? ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ మీద. ఓన్లీ వెన్ ఏ రికార్డ్ ఇస్ క్రియేటెడ్? నో, వెన్ రికార్డ్ ఇస్ క్రియేటెడ్ ఆర్ ఎడిటెడ్. రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, ఎడిట్ అయినప్పుడు, అంతే కదా. స్టేజెస్ మారుతూ ఉంటాయి, స్టేజెస్ మారినప్పుడు ప్రతిసారి చెక్ చేయాలి. క్లోజ్డ్ వన్ ఎప్పుడైతే మనకు తెలియదు కదా, కాబట్టి రికార్డ్ చేంజ్ అవుతూ ఉంటుంది. క్రియేట్ అయినప్పుడు ఒకసారి క్లోజ్ చేసేస్తాం, క్రియేట్ అవుతున్నప్పుడే ఆర్డర్ ప్లేస్ చేస్తారు సక్సెస్ఫుల్ గా. సో ఆ టైంలో కూడా క్లోజ్డ్ ఓన్ అవ్వచ్చు. ఓకే, ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడే క్లోజ్డ్ ఓన్ అవ్వచ్చు. ఆపర్చునిటీ క్రియేట్ అయిన తర్వాత కొన్ని డిస్కషన్స్ తర్వాత క్లోజ్డ్ ఓన్ అవ్వచ్చు. కాబట్టి క్రియేట్ అయినప్పుడు చెక్ చేయాలా స్టేజ్ ని, ఎడిట్ అయినప్పుడల్లా చెక్ చేయాలి స్టేజ్ ని. ఎప్పుడైతే క్లోజ్డ్ ఓన్ అవుతుందో అప్పుడు ఆర్డర్ క్రియేట్ చేస్తాం, ఆర్డర్ రికార్డ్ క్రియేట్ చేస్తాం. అదే, సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ ఆప్షన్ వెన్ ఏ రికార్డ్ ఇస్ క్రియేటెడ్ ఆర్ ఎడిటెడ్. ఓకే, క్లిక్ సేవ్. ఆపర్చునిటీ మీద ఈ ప్రాసెస్ బిల్డర్ రన్ అవుతుంది, ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ మీద ఈ ప్రాసెస్ బిల్డర్ రన్ అవుతుంది. ఇప్పుడు క్రైటీరియా ఏంటి? మన క్రైటీరియా స్టేజ్ క్రైటీరియా నేమ్ అండి. స్టేజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్ అండ్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 million. నేమ్ మీరు ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు. క్రైటీరియా ఇక్కడ చూడగానే కనిపిస్తుంది లోపల ఏం చెక్ చేస్తున్నా అని చెప్పి, కాబట్టి ఇలా ఇస్తున్నాను. కండిషన్స్ ఆర్ మెట్ ఆర్ ఫార్ములాస్ ఆర్ మెట్. ఫార్ములాస్ కావాలంటే ఫార్ములాస్, అలా కాదు నీకు ట్రూ అయిపోవాలి. ఎప్పుడు వచ్చినా సరే ట్రూ అయిపోవాలి అంటే నో క్రైటీరియా, జస్ట్ ఎగ్జిక్యూట్ ద యాక్షన్స్. ఎప్పుడు 24/7 లైక్ ఇట్ ఈస్ లైక్ ట్రూ అనమాట, ఆల్వేస్ ట్రూ కాదు. నాకు కావాల్సింది ఇప్పుడు కండిషన్ మెట్ అవ్వాలి, కండిషన్స్ ఆర్ మెట్. నాకు ఏంటంటే ఫీల్డ్ చెక్ చేయాలి నేను. ఏంటిది అది? స్టేజ్ ఫీల్డ్, ఇట్స్ అ పిక్ లిస్ట్. స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు పిక్ లిస్ట్ వాల్యూ. ఏంటిది అది? క్లోజ్డ్ ఓన్ అయ్యి ఇంకో కండిషన్
అమౌంట్ కరెన్సీ అమౌంట్ ఈక్వల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 million ఉంటే ఎన్ని సున్నాలు వస్తాయండి? 6 సున్నాలు సరిపోతాయా? యా, ఈ రెండు జరగాల. ఆల్ ఆఫ్ ద కండిషన్స్ ఆర్ మెట్ అండ్ లేదా ఎనీ ఆఫ్ ది కండిషన్స్ ఆర్ మెట్ ఆర్ కస్టమైజ్ ద లాజిక్. ఇంకేదైనా మీరు లాజిక్ రాసుకోవాలి అనుకుంటే ఓకే. ఇప్పుడు నాకేంది ఈ రెండు జరగాల, ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే నాకు ఆర్డర్ క్రియేట్ అవ్వాలి. ఓకే, క్లిక్ సేవ్. సో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఈ కండిషన్ అయినప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలి? ఇమీడియట్ యాక్షన్స్. ఈ కండిషన్ ట్రూ అయితే ఏం జరగాల? ఇక్కడ చూడండి, ఇవి 11 ఉన్నాయి లేదు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయండి. సో ఈ యాక్షన్స్ అన్నమాట. ఎపెక్స్ క్లాస్ కాల్ చేయటం, క్రియేట్ రికార్డ్ చేయటం, ఈమెయిల్ అలర్ట్స్, ఫ్లోస్ కాల్ చేసుకోవడం. అంటే వేరే ఫ్లోస్ డిజైన్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లో ట్రిగ్గర్ అవుతుంది అనమాట. చార్టర్ కి మెసేజ్ పంపించడం, వేరే ప్రాసెస్ ని కాల్ చేయటం, క్విక్ యాక్షన్స్. ఏదైనా యాక్షన్స్ మనం డిఫైన్ చేస్తుంటే కనుక ఇమీడియట్ యాక్షన్స్. ఓకే, క్విక్ ఈ అవసరం లేదు. సెండ్ కస్టమ్ నోటిఫికేషన్, సబ్మిట్ ఫర్ అప్రూవల్, అప్డేట్ రికార్డ్స్. ఓకే, సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకి ఏం కావాలా? క్రియేట్ రికార్డ్ కావాలా. ఏం చేస్తున్నాము? ఆర్డర్ రికార్డ్ క్రియేట్. రికార్డ్ టైప్ ఆర్డర్ ఆబ్జెక్ట్ ఉందండి మనకు. ఆర్డర్ ఆబ్జెక్ట్ లో రికార్డ్ ఒకటి క్రియేట్ చేస్తాము. ఆర్డర్ స్టేట్, డేట్, స్టేటస్, పిక్ లిస్ట్, ఫీల్డ్ రిఫరెన్స్, వాల్యూ. డ్రాఫ్ట్ లో పెడుతున్నాను. అకౌంట్ ఐడి ఎక్కడ వస్తుంది? అకౌంట్ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సో ఆర్డర్ స్టార్ట్ డేట్ ఈ రోజే కదా. ఈ ఫార్మాట్ తీసుకుంటూ అకౌంట్ ఐడి మనకి రిఫరెన్స్ ఫీల్డ్ అండి. అకౌంట్ ఐడి మనం తెచ్చుకోవాలి. ఫీల్డ్ రిఫరెన్స్ అది ఎక్కడ వస్తుంది? అకౌంట్ ఐడి ఆపర్చునిటీ డాట్ అకౌంట్ ఐడి ఎందుకని అకౌంట్ ఐడి ఎక్కడ ఉంటుంది? అకౌంట్ టేబుల్లో ఉంటుంది. ఓకే, అకౌంట్ టేబుల్లో ఉంటుంది. ఈ ఆర్డర్ దేనికి రిలేటెడ్ ఉంటుంది? దీనికి పేరెంట్ ఎవరు? ఆపర్చునిటీకి అకౌంట్. అక్కడి నుంచి నేను అకౌంట్ ఐడి తెచ్చుకున్నాను. పలానా అకౌంట్ నుంచి క్రియేట్ అయిన ఆర్డర్ అనమాట. యాడ్ రోస్ అంటే ఇంకా మీరు కస్టమ్ ఫీల్డ్స్ ఏమైనా ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ కదా? దీని యొక్క స్టేటస్ 3 స్టేటస్లు ఉంటాయి. సెలెక్ట్ గవర్నమెంట్, డ్రాఫ్ట్, యాక్టివేటెడ్ అని. ఇనిషియల్ స్టేజ్ వచ్చేసరికి డ్రాఫ్ట్ అన్నమాట. ఎంటర్ వ్యాలిడ్ డేట్ వస్తుంది ఫార్మాట్.
The formal expression value field here does not exist. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఆర్డర్స్ ఆర్డర్స్కి వెళ్ళండి. ఆర్డర్స్కి వెళ్తే తెలుస్తుంది డేట్ ఫీల్డ్. ఆర్డర్ టైప్, ఆర్డర్ స్టార్ట్ డేట్. సో డేట్ ఫార్మాట్ కనుక తెలియకపోతే దాన్ని ఇలా ఆబ్జెక్ట్ ఓపెన్ చేసుకోండి, లేదంటే ఏపీఐ ఓపెన్ చేసుకోవచ్చు. ఏపీఐ ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో అయిపోయింది. మన రిక్వైర్మెంట్ ఏంటిది? ఈ కండిషన్ మీట్ అయితే ఆర్డర్ రికార్డు క్రియేట్ చేయి. ఓకే, సో తర్వాత దీన్ని యాక్టివేట్ చేస్తాము. యాక్టివేట్ కన్ఫర్మ్. సో యాక్టివేట్ అయిపోయింది. సో ఆపర్చునిటీస్, మన దగ్గర ఉన్న ఆపర్చునిటీస్ ఎల్ఎన్విలో ఆర్డర్ ఆబ్జెక్ట్ లేదు కదా. సేల్స్ అప్లికేషన్కి వెళ్దామా? ఆర్డర్స్ ఉంటుందా? ఉంది. ఆపర్చునిటీస్, ఏదో ఒక ఆపర్చునిటీ తీసుకోండి. ఎడిట్, ఇది క్లోజ్డ్ బాగానే ఉంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఎడిట్ చేద్దాం. త్రీ జీరోస్. ఆర్డర్స్ క్రియేట్ అయినాయి లేదో చూడండి. సి ఆర్డర్ క్రియేట్ అయింది. ఇందాక ఆర్డర్స్ ఏం లేవు కదా, మీకు కావాలంటే ఇప్పుడే చూడండి ఎప్పుడు క్రియేట్ అయింది. క్రియేటెడ్ బై మీ జస్ట్ 8/6. ఆపర్చునిటీస్ కూడా మీరు చూసినట్లయితే ఈ రికార్డ్ ఎప్పుడు అప్డేట్ అయింది? 8/6. లాస్ట్ మోడిఫైడ్ 8/6. ఇది ఎప్పుడైతే మోడిఫై అయిందో ఈ రికార్డ్ అప్పుడు క్రియేట్ అయిపోయింది ఆర్డర్లో. క్లియరా? ఓకే, సో వేరే టేబుల్లో మనం రికార్డ్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ టు గో విత్ ద ప్రాసెస్ బిల్డర్ అన్నమాట. ప్రాసెస్ బిల్డర్ చాలా ఈజీగా మనం రికార్డ్స్ క్రియేట్ చేసేస్తాం. ఎపెక్స్లో చాలా కోడ్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రిక్వైర్మెంట్. యాజ్ a CRM owner, I want to submit for approval when an opportunity is closed won and amount is greater than 5 million. ఓకే, నా రిక్వైర్మెంట్ అది. అప్రూవల్కి సబ్మిట్ చేయమంటున్నారు. బ్యాక్ టు సెటప్. ప్రాసెస్ బిల్డర్ నా రిక్వైర్మెంట్ ఏంది? ఆపర్చునిటీ క్లోజ్డ్ ఓన్ అయ్యి అమౌంట్ 5 గ్రేటర్ దాన్ 5 million అయితే అప్రూవల్ సబ్మిట్ చేయమంటున్నారు. అప్రూవల్. సో ఇక్కడ మనం రాసేది ఆపర్చునిటీ మీద కాబట్టి, ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే క్లోన్ చేసుకుంటాము. కొత్తది క్రియేట్ చేయకుండా ఉన్నదాన్ని క్లోన్ చేసుకుంటాము. క్లోన్ చేసి ఎడిట్ చేసాము. ఎందుకంటే ఉన్నదాన్ని ఎడిట్ చేయలేము, దాన్ని క్లోన్ చేసుకొని అంటే ఒక కాపీ క్రియేట్ అవుతుంది, వర్షన్ 2గా క్రియేట్ అవుతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ వర్షన్ 2 వస్తుంది అన్నమాట.
నేను అది యాక్టివేట్ చేయలేదు కదా, అప్పుడు వర్షన్ 2 ఇలా వర్షన్స్ క్రియేట్ అవుతాయి. దీన్ని ఎడిట్ చేయడానికి కుదరదు అనమాట. సో దాన్ని ఏంటంటే, సో ఎడిట్ వర్షన్ 2 వర్షన్ 3 వస్తుంది అక్కడ. ఇప్పుడు ఓకే, మనకేంది, when an opportunity is closed won and greater than 5 million, send for approval, submit for approval. యాక్షన్ ఏమైంది, సబ్మిట్ ఫర్ అప్రూవల్. ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ మీద రాస్తున్నాం, డిఫాల్ట్ అప్రూవల్ ప్రాసెస్, స్పెసిఫిక్ అప్రూవల్ ప్రాసెస్. స్పెసిఫిక్ అప్రూవల్ ప్రాసెస్ అంటే మనం రాసినవి ఏమన్నా ఉంటే అవి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. డిఫాల్ట్ అంటే సేల్స్ ఫోర్స్ ఇచ్చిన అప్రూవల్ ప్రాసెస్. ఓకే, స్కిప్ ద ఎంట్రీ క్రైటీరియా. ఇప్పుడు ఏంది, నేను తయారు చేసుకోవాలి, నేను ఒక అప్రూవల్ ప్రాసెస్ రాస్తాను. మీరు చెప్పండి, అప్రూవల్ ప్రాసెస్ ఎలా చేస్తాము? దాన్ని ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా. అప్రూవల్ ప్రాసెస్ క్రియేట్ approval process criteria meet. ఆల్వేస్ ట్రూ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఆటోమేటెడ్ అప్రూవల్, ఇమీడియట్ మేనేజర్ ఆర్ మేనేజర్, ఎవరికి అప్రూవల్ వెళ్ళాలా, ఇమీడియట్ మేనేజరా లేదా మేనేజరా. అప్రూవల్ అసైన్మెంట్ ఈమెయిల్ టెంప్లెట్, ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ తీసేసుకున్నాం. ఆర్డర్ అప్రూవల్, ఇక్కడ ఏ ఫీల్డ్స్ రావాలా, ఓనర్, క్రియేటర్, గ్రూప్స్, ఆల్ ఇంటర్నల్ యూజర్స్ అవసరం లేదు. Approval step now. Send. Create approval step, just immediate manager will follow. Task create say. Yes, I would like to create a task. Assign to me. Opportunity close date 30 days లో క్లోజ్ అయిపోవాలా. 30 days లో ఈ ఆపర్చునిటీ అడ్రస్ చేయాలా. సేవ్ అది. ఓకే, సో ఆపర్చునిటీ అప్రూవల్ ప్రాసెస్ బిల్డర్, ఇది నాకు ఇక్కడ కనిపించాల.
రాలేదు, రీఫ్రెష్ చేద్దాం. అయ్యో, యాడ్ యాక్షన్, సబ్మిట్ ఫర్ అప్రూవల్. ఇది వచ్చింది కదా, అప్రూవల్ ఫర్ ప్రాసెస్ బిల్డర్ అని. ఏమైనా కామెంట్స్ కావాలంటే సబ్మిట్ చేయండి. యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేయకపోతే ప్రాసెస్ బిల్డర్ రన్ అవ్వదు. ఈ రెండు ఇన్యాక్టివ్లో ఉంటాయి. ఇది లేటెస్ట్ వర్షన్, ఇది యాక్టివ్లో ఉంటుంది. ఏదో ఒకటే అనమాట. యూ కెన్ డిలీట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఆపర్చునిటీ సేమే కదా మనది. హిస్టరీ ఐటమ్స్ టు అప్రూవ్ రాలేదు. మనం మార్చింది ఏంటి? కాగ్నిజెంట్ ఇండియా. ఇదేనా మార్చింది ఆపర్చునిటీలో? ఓకే, సేల్స్ అడ్మిన్ అప్రూవల్ ప్రాసెస్. రిమూవ్ చేసి క్లోజ్ ఆన్ చేస్తున్నాను, సేవ్ చేస్తాను. No applicable approval process was found. ఉంది కదా మన దగ్గర. approval processes inactive. Activate. డీయాక్టివేట్ చేసేద్దాం. ఇప్పుడు 1 అయిపోతుంది. This value is empty. ఓకే, నాకెవరు ఇమీడియట్ మేనేజర్ లేరు కదా. అర్థమైందా మీకు? ఎర్రర్ ఏమొచ్చిందో. ఇది ఎప్పుడు చేయాలి అంటే నా ఇమీడియట్ మేనేజర్కి ఇది యాక్చువల్గా నేను చేస్తున్నాను. నేను సిస్టమ్ అడ్మిన్ సబ్మిట్ చేస్తున్నాను. అంటే నేను ఏం చూస్ చేసుకున్నాను? ఇమీడియట్ మేనేజర్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. అవునా? ఇక్కడ ఇమీడియట్ మేనేజర్ అప్రూవ్ చేయాలని చెప్పి చూస్ చేసుకున్నాను. ఎవరు అప్రూవ్ చేయాలి? ఇమీడియట్ మేనేజర్ అని పెట్టుకున్నాం.
నాకెవరు లేరు కదా ఇమీడియట్ మేనేజర్, నేనే మేనేజర్ని కదా. అదే ఎర్రర్ వచ్చింది అనమాట, అదే ఎర్రర్ వచ్చింది. ఓకే, సో అప్పుడు నేనేం చేయాలి, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సబ్మిట్ చేస్తాను. సేల్స్ అడ్మిన్ యూజర్స్, మళ్ళీ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. సో ఆపర్చునిటీస్, న్యూ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాను. ప్రాసెస్ బిల్డర్, ఇది 71 అయితే మనకి రికార్డ్ టైప్ మారిపోతుంది కదా సేల్స్ ఆర్డర్లోకి. దీన్ని నేను 100% చేస్తాను. ఇప్పుడు క్లోజ్డ్ ఓన్ అవుతుంది. క్లోజ్డ్ ఓన్ అయ్యి నాకు అమౌంట్ మోర్ దెన్ 5 మిలియన్ అయితే అప్రూవల్కి వెళ్ళాలి. ఇది అప్రూవల్కి వెళ్ళిపోయింది. నిన్న మనం అప్రూవల్ ప్రాసెస్లో సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని బటన్ క్లిక్ చేసిన తర్వాత రికార్డ్ అప్రూవల్కి వెళ్ళింది. ఇప్పుడు ఆటోమేటిక్గా అప్రూవల్కి వెళ్ళిపోయింది. అర్థమైందండి? పాయింట్ పట్టుకున్నారా? నిన్న మనం సేల్స్ అడ్మిన్ రికార్డ్ క్రియేట్ చేసి అప్రూవల్ చేయమని చెప్పి పంపించాడు, సబ్మిట్ చేశాడు, ఎక్స్ట్రా బటన్ వచ్చింది, అది క్లిక్ చేశాడు. ఈరోజు నేనేం చేశాను, ప్రాసెస్ బిల్డర్ ద్వారా దాన్ని కూడా నేను ఆటోమేట్ చేశాను. అమౌంట్ గ్రేటర్ దాన్ అయ్యి క్లోజ్డ్ బోన్ అయితే ఆటోమేటిక్గా అది అప్రూవల్కి వెళ్ళిపోవాలా, ఓకే, ఇప్పుడు అప్రూవల్కి వెళ్ళిపోయింది, లాక్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే అప్రూవల్ రిక్వెస్ట్ పెండింగ్ అని ఉంది. ఇక్కడ నా ఇమీడియట్ మేనేజర్ ఎవరు, సేల్స్ అడ్మిన్కి నేను. సో నాకు ఇక్కడ హోమ్ బాక్స్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్తే నాకు ఒకటి వస్తుంది, దీన్ని అప్రూవ్ చేసేసాయండి. అప్రూవ్. So refresh it. It is approved and still it is locked because my manager, sales admin manager did not get unlocked. ఆయన ఇంకా అన్లాక్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ అన్లాక్ చేశాను, ఇక్కడ అన్లాక్ అయిపోయింది. ఓకేనా, క్లియరా? సబ్మిట్ ఫర్ అప్రూవల్. Yeah. So the next requirement, Sriram, I want to post to charter when my opportunity is closed one and greater than amount should between 2 to 5. చార్టర్లోకి పంపించాలి అంటే
we have to send a message from process builder to from our process. అది ప్రాసెస్ బిల్డర్ వర్క్ అప్రూవల్ ప్రాసెస్ కాదు, వేరే చార్టర్ లోకి పంపించాలి. చార్టర్ ఇస్ ఆల్సో ఏ డేటాబేస్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, చార్టర్ ఇస్ ఆల్సో ఏ డేటాబేస్ ఆబ్జెక్ట్, అక్కడికి పంపించాలి. అది కనిపించాలి మనకి, చార్టర్ విండోలో కనిపించాలి. అంటే సో పోస్ట్ చార్టర్ అనే యాక్షన్ పెర్ఫామ్ చేయాలి, అది మనకి ప్రాసెస్ బిల్డర్ లో ఉంది. అది అచీవ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, గో టు ప్రాసెస్ బిల్డర్, క్లిక్ ఇట్. సో మీరు ఎడిట్ చేయలేరు ఇక్కడ, యాక్షన్ చూసారా, యాక్షన్ ఇవ్వడానికి లేదు. వన్స్ నువ్వు యాక్టివేట్ చేస్తే ఎడిట్ చేయడానికి లేదు, అందుకని క్లోన్ చేస్తున్నాం. క్లోన్ చేసి సేమ్ అదే నేమ్ అక్కడే ఉంటుంది, దాని కింద న్యూ వర్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను యాక్షన్, కొత్త యాక్షన్ చేయొచ్చు. ఏం యాక్షన్? పోస్ట్ టు చార్టర్. ఆహా, ఇక్కడ కాదు, క్యాన్సిల్. ఇప్పుడు నా క్రైటీరియా మారింది కదా. క్రైటీరియా ఏంటిది? ఆపర్చునిటీ స్టేజ్ క్లోజ్డ్ ఓన్ అయితే అండ్ అమౌంట్ is greater than or equals to 2m and less than or equals to 5m. ఓకేనా, ఇది కదా మన కండిషన్. అయితే కండిషన్ చెక్ చేయాలి. ఏంటిది అది? స్టేజ్ లిస్ట్ స్టేజ్ is equals to closed one, stage is equals to closed one, opportunity amount greater than or equals to 2 6 సున్నాలు 3 3 6 సున్నాలు amount less than or equals to 5 6 సున్నాలు. సరిపోయిందా? సేవ్ అయినప్పుడు ఏం జరగాలి? పోస్ట్ చార్టర్ జరగాల. యాక్షన్ ఏమిటి? ఆపర్చునిటీ ఇన్ఫో సెండ్ టు చార్టర్. పోస్ట్ ఎవరికి? యూజర్ కా లేకపోతే చార్టర్ గ్రూప్ కా? డిస్రిగార్డ్ వరకా? యూజర్, ఏ యూజర్ కి? సెర్చ్ ఫర్ యూజర్ లేదు, చార్టర్ గ్రూప్ కి డిస్రిగార్డ్ వరకు. డిస్రిగార్డ్ అని చూస్ చేసుకుంటున్నా. ఆ రికార్డ్ వరకు చార్టర్ లో మనకి అప్డేట్ అవుతుంది. మెర్జ్ ఫీల్డ్ ఆపర్చునిటీ మెసేజ్ ఏం పెట్టాలి? చాట్ బాక్స్ లో మెసేజ్ ఏం పోతుంది? ఆపర్చునిటీ ఇస్ ఓన్ ఫీల్డ్ అమ్మా. ఆపర్చునిటీ నేమ్ ఫార్మాట్ రాసుకుంటున్నాం. అమౌంట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కావాలా? యాక్టివేటెడ్. ఇప్పుడు మనం ఏ మీటింగ్ ఏంది ఇది? ఆపర్చునిటీలో ఏదో ఒక ఆపర్చునిటీ అమౌంట్ 3 million అవి క్లోజ్డ్ ఓన్ అయితే చార్టర్కి వెళ్ళిపోవాలి.
ఇక్కడ చూడండి ఫీల్డ్లో ఇందో నేను క్రియేట్ చేసింది ఆపర్చునిటీ ఈజ్ ఓన్ విత్ ద అమౌంట్ అండ్ ద అమౌంట్ అకౌంట్ ఈజ్ జెన్ పాయింట్. ఇదేగా నేను ఫార్మాట్ చేసింది అక్కడ. ఆ రికార్డుకే చార్టర్ రావాలని చెప్పి ఫీడ్ రావాలని చెప్పి రాశాను. అలా కాదు, మీరు వేరే యూజర్కి పంపించాలనుకుంటే యూజర్ని సెలెక్ట్ చేసుకుంటారు. అర్థమైందా? ఇదే కదా నేను రాసుకుంది ఇక్కడ. ఆపర్చునిటీ నేమ్ ఈజ్ ఓన్ విత్ ద అమౌంట్. ఆపర్చునిటీ నేమ్ ఈజ్ ఓన్ విత్ ద అమౌంట్, ఈ అమౌంట్ అండ్ ద అకౌంట్ ఇన్ఫర్మేషన్. ఇదే మెసేజ్ కదా నేను చార్టర్కి పంపించింది. ఫీడ్ అంటే చార్టర్ అండి. మీరు హోమ్లోకి వెళ్తే ఫీడ్ అని ఉంటుంది, హైడ్ ఫీడ్. ఈ ఫీడ్ అంటే ఇది ఇంత చార్టర్, నాకు సంబంధించిన చాట్ బాక్స్ ఇది, నాకు సంబంధించిన చాట్ బాక్స్ ఇది. అది అలాగే మీరు లాగిన్ అయితే మీకు సంబంధించిన చాట్ బాక్స్ ఇది. క్లియరా? నెక్స్ట్ రిక్వైర్మెంట్. As a CRM owner, I want to send the email when my opportunity is closed one on amount is this one. Email send చేయమంటున్నారు మనల్ని. ఓకే, ఈమెయిల్ సెండ్ చేస్తాం. ఈమెయిల్ సెండ్ చేయాలంటే ఇదే క్రైటీరియా, ఇదే కండిషన్, ఈమెయిల్ సెండ్ చేయాలా, ఇదే కండిషన్, ఈమెయిల్ కూడా సెండ్ చేయాలా. సో మళ్ళీ వ్యూ ఆల్ ప్రాసెస్, ఓపెన్ లేటెస్ట్ వర్షన్, క్లోన్, సేవ్, యాడ్ యాక్షన్, email alerts, email alert, email alerts. మన దగ్గర ఏమున్నాయి? ఏదో ఒక ఈమెయిల్ అలర్ట్ చెప్పండి. మన దగ్గర ఉన్న ఈమెయిల్ అలర్ట్స్ సెటప్, కమ్యూనికేషన్స్, క్లాసిక్ ఈమెయిల్ టెంప్లెట్స్, ఆర్డర్ అప్రూవల్ ఈమెయిల్ టెంప్లెటా? సరే, ఆర్డర్ అప్రూవల్ ఈమెయిల్ టెంప్లెట్ ఇది పెడుతున్నాను ప్రజెంట్. ఇప్పుడు మళ్ళీ ఈమెయిల్ టెంప్లెట్ క్రియేట్ చేయాలంటే select an existing email for the object that is process it is associated with. If none, create one. The opportunity మీద కదా. Specify the name of the action call. ఓకే, ఆమె ఈమెయిల్ వెళ్తుందండి, యాక్టివేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆపర్చునిటీస్కి వచ్చేసి ఏదో ఒక ఆపర్చునిటీ ఇస్తానంటే 6 చేస్తున్నాను. అమౌంట్ 6 చేసి అదొకటి ఉందా? నాకు ఈమెయిల్ రావాలి. ఆర్డర్ ఆ ఈమెయిల్ వచ్చింది. ఓకే, జెన్ ఆర్డర్ 2నేగా మనం ఎడిట్ చేసింది. అది మీకు కూడా వచ్చే ఉంటుందండి, చూడండి. సో ఈమెయిల్ అలర్ట్ కూడా అచీవ్ చేసేసాం. అది ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ CRM ఓనర్, ఐ వాంట్ టు అప్డేట్ చైల్డ్ రికార్డ్. ఇక్కడ ఆపర్చునిటీ క్లోజ్డ్ ఓన్ అయినప్పుడు లేదా ఆపర్చునిటీ కనుక క్లోజ్ లాస్ట్ అయితే ఆపర్చునిటీ క్లోజ్ లాస్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఆపర్చునిటీలో ఏముంటాయి? లైన్ ఐటమ్స్, ప్రొడక్ట్ లిస్ట్ ఉంటుంది కదా. ఆపర్చునిటీలో ప్రొడక్ట్స్ లిస్ట్ ఉంటుంది, గుర్తుందా? ఆపర్చునిటీ ఏదో ఒక ఆపర్చునిటీ ఓపెన్ చేసుకుంటే దీంట్లో ప్రొడక్ట్స్ లిస్ట్ ఉంటాయి.
ఇవి లైన్ ఐటమ్స్. ఒక ఆపర్చునిటీ అంటే ఒక ఆర్డర్లో ఏముంటుంది, ఐటమ్స్ లిస్ట్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్స్ ఒక ఐటమ్ ఇస్ నథింగ్ బట్ ఒక ప్రొడక్ట్ అనమాట. సో ఇన్ కేస్ ఆపర్చునిటీ కనుక లాస్ట్ అయితే ఒక ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నాను నేను, అంటే మీకు మనకు అర్థం కావటానికి. ఇన్ కేస్ ఇది క్లోజ్డ్ ఓన్ అని ఉంది కదా, ఈ క్లోజ్డ్ లాస్ అయితే ఏం చేయాలి కావాలి, ఈ లైన్ ఐటమ్స్ ఆల్రెడీ మనం తీసేసుకున్నాం, ఇందులో ఉన్నాయి, క్రియేట్ అవుతాయి లైన్ ఐటమ్స్లో. సో దీని యొక్క డిస్క్రిప్షన్ మార్చాలన్నమాట. రిలేటెడ్ లిస్ట్ కదా ఇదంతా, రిలేటెడ్ లిస్ట్ అంటే చైల్డ్ లిస్ట్ అనమాట, చైల్డ్ టేబుల్. ఆపర్చునిటీకి ప్రొడక్ట్స్ లైన్ ఆపర్చునిటీ లైన్ ఐటమ్స్ చైల్డ్ టేబుల్. సో ఈ లైన్ డిస్క్రిప్షన్ కావాలా, క్లోజ్ లాస్ట్ అయిందని, ఆపర్చునిటీ లాస్ట్ అని చెప్పి డిస్క్రిప్షన్ అప్డేట్ చేయాలా. ఇప్పుడు ఇక్కడ ఏం లేవు కదా, సో నేను ప్రాసెస్ బిల్డర్లో అది చేస్తాను. అప్డేట్ లైన్ ఐటమ్ description as opportunity close last. అక్కడ డిస్క్రిప్షన్ రావాలన్నమాట. రిక్వైర్మెంట్ అర్థమైందా? ఆపర్చునిటీ టేబుల్లో ఆపర్చునిటీ లాస్ట్ అయితే అప్డేట్ లైన్ ఐటమ్స్, ఆపర్చునిటీ లైన్ ఐటమ్స్లో ఉన్న చైల్డ్ ఆబ్జెక్ట్లో డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ అప్డేట్ చేయాలి. రిలేటెడ్ లిస్ట్. ఓకే, రిలేటెడ్ లిస్ట్. రైట్, వ్యూ ఆల్ ప్రాసెసెస్, ఓపెన్, క్లోన్, ఆపర్చునిటీ మీద కదా క్లోన్, యాడ్ క్రైటీరియా, ఇట్స్ ఎ న్యూ క్రైటీరియా. స్టేజ్ కనుక క్లోజ్ లాస్ట్ అయితే ఒకటే కండిషన్ కదా. స్టేజ్ కనుక క్లోజ్ లాస్ట్ అయితే ఏం చేయాలా, రిలేటెడ్ రికార్డ్స్, అప్డేట్ రికార్డ్స్, క్రియేట్ రికార్డ్, ఈమెయిల్ అలర్ట్, రిలేటెడ్ రికార్డ్స్ ని అప్డేట్ చేయాలా. రికార్డ్ టైప్ ఏంటిది? Select the opportunity record that started your process. Select a record related to the opportunity. ఆపర్చునిటీ లైన్ ఐటమ్స్లో ఫీల్డ్, ఏ ఫీల్డ్? లైన్ డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్. వాల్యూ ఏమని, క్లయింట్ ఏమని ఇచ్చాడు, ఆపర్చునిటీ క్లోజ్ లాస్ట్ అని ఇచ్చారు. అది అప్డేట్ అవ్వాలా. అర్థమైందండి కండిషన్ ఎలా రాసుకున్నాం అనేది? ఓకే, యాక్టివేట్ ఇట్. ఆపర్చునిటీస్, ఏదో ఒక ఆపర్చునిటీ తీసుకోండి. ఇక్కడ లైన్ ఐటమ్స్ ఏమి లేవు, కొన్ని లైన్ ఐటమ్స్ యాడ్ చేయండి. ఆ తర్వాత క్లోజ్ లాస్ట్ అయింది.
క్లోజ్ లాస్ట్ అయినప్పుడు ఈ డిస్క్రిప్షన్ మొత్తం అప్డేట్ అయిపోవాలి. ఆపర్చునిటీ క్లోజ్ లాస్ట్. ఈ ఆపర్చునిటీ పోయినప్పుడు ఈ లైన్ ఐటమ్స్ డిస్క్రిప్షన్ అనేది మనకు తెలియాలన్నమాట. ఈ లైన్ ఐటమ్స్ యాక్చువల్గా ఈ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వగానే నేను ఏం చేస్తున్నాను, ఈ ఆపర్చునిటీలో కస్టమర్ ఏమేం ప్రొడక్ట్స్ అడుగుతున్నాడు అని చెప్పి ఇక్కడికి తెచ్చి పెట్టేసుకుంటున్నాను. అంటే దీస్ ఆర్ న్యూ రికార్డ్స్ అనమాట. These are new records will be created in line items, opportunity line items table object. Okay, when this opportunity last, this record, these records should be updated with as opportunity close last. అంటే వీటికి ఏంటో తెలియాలి కదా, ఫ్యూచర్ లో మనం ఏదైనా చూస్తే ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా ఈ రికార్డ్ ఇన్ ఆపర్చునిటీ లైన్ ఐటమ్స్ లో. అందుకని ఈ డిస్క్రిప్షన్ అప్డేట్ చేస్తున్నాం అనమాట. అది అర్థమైందండి. రిలేటెడ్ రికార్డ్స్ ఎలా అప్డేట్ చేస్తాం అనేది. క్వరీస్ ఏమైనా ఉన్నాయా? సో ఈ విధంగా రిలేటెడ్ లిస్ట్ అనేది మనకి మాస్టర్ డీటెయిల్ ఉంది, అలాగే లుకప్ రిలేషన్ ఉంది. సో పేరెంట్ టు చైల్డ్ అప్డేట్ చేస్తాము, అలాగే చైల్డ్ టు పేరెంట్ కూడా అప్డేట్ చేస్తాము. బోత్ ఫంక్షనాలిటీస్ వీ కెన్ పెర్ఫార్మ్ యూజింగ్ ప్రాసెస్ బిల్డర్. both actions we can do using process builder using the option called record updates. Okay, so master detail relationship unna lookup relationship unna we can update the records, we can update the related records annamata. Parent to child or child to parent చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పడుతుంది. సో వర్క్ ఫ్లోస్ లో కూడా మనం ఫీల్డ్ అప్డేట్ చేస్తాం, బట్ రిలేటెడ్ లిస్ట్ చేస్తామా చేయమా అనేది మీరు టెస్ట్ చేసి చెప్పండి. నాకు మీకు ఆ అసైన్మెంట్ ఇస్తున్నాను నేను. రేపు ఈ పాయింట్ గురించి ఇంకోసారి మాట్లాడతాను. నేను వర్క్ ఫ్లోస్ లో కూడా ఫీల్డ్ అప్డేట్ చేస్తాను. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉంటేనే మాత్రమే మనం రిలేటెడ్ లిస్ట్ అప్డేట్ చేయగలం యూజింగ్ వర్క్ ఫ్లోస్ కూడా. సో ఇక్కడ వచ్చేసరికి లుకప్ రిలేషన్షిప్ కూడా పర్ఫామ్ అవుతుంది. బోత్ పేరెంట్ చైల్డ్ టు పేరెంట్ బోత్ జరుగుతాయి. ఇక్కడ ఒకటే జరుగుతుంది, ఏదో పేరెంట్ టు చైల్డ్ జరుగుతుంది, ఏదో చైల్డ్ టు పేరెంట్ ఒకటే జరుగుతుంది. ఆ ఒకటి ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పండి రేపు. అర్థమైందా టాస్క్? ఓకే. ఓకే, ఇది అసైన్మెంట్ ఇస్తున్నాను నేను. ఇది కూడా ఐ వాంట్ టు అప్డేట్ ఫ్యూ చైల్డ్ రికార్డ్స్. అన్ని చైల్డ్ రికార్డ్స్ కాదు. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఇది లాస్ట్ అవ్వగానే ఇవన్నీ అప్డేట్ అయిపోయినాయి. ప్రతి చైల్డ్ ఇవన్నీ చైల్డ్ రికార్డ్స్. ఇది పేరెంట్ రికార్డు, ఇది చైల్డ్ రికార్డ్. ఇవన్నీ అప్డేట్ అయిపోయినాయి. అలా కాదు, కొన్ని మాత్రమే అప్డేట్ అవ్వాలి. ఫ్యూ చైల్డ్ రికార్డ్స్ మాత్రమే అప్డేట్ అవ్వాలి. బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్ అనమాట. ఏదో కండిషన్ పెట్టుకోండి, గ్రేటర్ దాన్ 1 million అను 10 million అను అలా ఉన్న ఫీల్డ్స్ మాత్రమే అప్డేట్ అవ్వాలి. నాట్ ఆల్ ద లైన్ ఐటమ్స్. ఓకే, నాట్ ఆల్ ద లైన్ ఐటమ్స్. అది మీరు చేయండి. ఇంకా మనం ప్రాసెస్ బిల్డర్ ద్వారా మనం అచీవ్ చేయలేనివి కెనాట్ డూ విత్ ప్రాసెస్ బిల్డర్. ఏం చేయలేమంటే డిలీటింగ్ రికార్డ్స్ చేయలేం. మనకున్న ఆప్షన్ ఉందా? డిలీటింగ్ రికార్డ్స్ అన్న ఆప్షన్ ఉందా? ప్రాసెస్ బిల్డర్ లో డిలీటింగ్ రికార్డ్ అనే ఆప్షన్ ఉందా మనకి?
మర్చిపోయారా? ఏం లేవా? క్లోన్ చేస్తున్నాను. ఏదో ఒక యాక్షన్. డిలీట్ రికార్డ్ అనే ఆప్షన్ ఎక్కడైనా ఉందా? నో సార్. ఇంటర్వ్యూకి వచ్చినమ్మా ఫ్లోస్ ద్వారా అచీవ్ చేయొచ్చు, లేదా ఎపెక్స్ ప్రోగ్రామింగ్ ద్వారా, అంటే ట్రిగ్గర్ ద్వారా, ఎపెక్స్ ట్రిగ్గర్స్ ద్వారా అచీవ్ చేయొచ్చు మనం దాన్ని. ఆ తర్వాత అవుట్బౌండ్ మెసేజెస్ కాన్సెప్ట్ కూడా లేదు ఇక్కడ. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? అవుట్బౌండ్ మెసేజ్ చేయగలమా? లేదు. మరి దీనికి ఆల్టర్నేటివ్ వర్క్ ఫ్లోస్లో ఉన్నాయి. వర్క్ ఫ్లో ద్వారా అచీవ్ చేయొచ్చు, అలాగే ఎపెక్స్ ప్రోగ్రామ్స్ ద్వారా అచీవ్ చేయొచ్చు. ఇంకొకటి క్లోనింగ్ ఏ రికార్డ్, అంటే రికార్డుని క్లోన్ చేసుకోవడం, అంటే డూప్లికేట్ చేయడం. క్లోన్ ఆప్షన్ ఉందా? అంటే ఏదైనా కండిషన్ మీట్ అయితే డూప్లికేట్ రికార్డ్ క్రియేట్ చేసుకోవాలా. క్లోనింగ్ ఆప్షన్ లేదు. అంటే మన డూప్లికేట్ రికార్డ్స్ కానీ, లేదంటే ఉన్న రికార్డు తీసుకొని కొత్త ఫీల్డ్స్, కొత్త డేటాని అప్డేట్ చేయడం, అలాంటిది ఏదైనా ఉందా? ఆప్షన్ లేదు. దీనికి ఎపెక్స్ ద్వారానే రాస్తాం. క్లోనింగ్ ఆప్షన్ వర్క్ ఫ్లోస్ లో కూడా లేదు మనకి. తర్వాత అప్డేటింగ్ అన్రిలేటెడ్ రికార్డ్స్. ఇప్పుడు ఇదంటే ఆపర్చునిటీకి, ప్రొడక్ట్స్కి దెర్ ఇస్ అ రిలేషన్షిప్ ఉంది కాబట్టి మనం చేసేసాం. ఇన్ కేస్ ఆపర్చునిటీస్కి, రిపోర్ట్స్కి రిలేషన్షిప్ ఉండదు. ఈ ఆపర్చునిటీస్లో ప్రాసెస్ బిల్డర్ రన్ అయినప్పుడు ఇక్కడ రిపోర్ట్స్ ఆబ్జెక్ట్లో ఏదైనా అప్డేట్ చేయాలి అనుకుంటే కుదురుతుందా? అన్రిలేటెడ్ రికార్డ్స్. ఇక్కడ అప్డేట్ రికార్డ్స్ ఉంది, రిలేటెడ్ మాత్రమే వస్తుంది. ఒకటి ఆపర్చునిటీకి సంబంధించిన రికార్డు అప్డేట్ అవుతుంది, లేదా రికార్డ్ రిలేటెడ్ టు ద ఆపర్చునిటీ మాత్రమే చేయగలం. అన్రిలేటెడ్ రికార్డ్ లేదు అసలు. అన్రిలేటెడ్ రికార్డు చేయలేము, అంటే రిలేషన్షిప్ లేని ఆబ్జెక్ట్ నుంచి చేయలేము. దాన్ని చేయాలి అంటే త్రూ ఎపెక్స్ ద్వారానే. ఎపెక్స్ ద్వారా వీ కెన్ డూ అనమాట. అంటే ఏదైనా కండిషన్ మీట్ అయితే ఆ ఆపర్చునిటీ, ఆ ఆబ్జెక్ట్కి త్రూ ప్రోగ్రామింగ్ వీ కెన్ అప్డేట్ అనమాట. యూజింగ్ ఫ్లోస్ కూడా చేయొచ్చు. అదే వాట్ వీ కెనాట్ డూ విత్ ప్రాసెస్ బిల్డర్. ఇందులో 11 యాక్షన్స్ ఉన్నా కానీ ఇంకా మనం ఇవి అచీవ్ చేయలేము. వీటన్నిటికీ సొల్యూషన్ ఫ్లోస్, ఎపెక్స్. అన్ని యాక్షన్స్ మనం సక్సెస్ఫుల్ గా రన్ చేయాలంటే నువ్వు ప్రోగ్రామర్ అయితే ప్రతి ఒక్కటి అచీవ్ చేయొచ్చు. ఎపెక్స్ ప్రోగ్రామర్ అయితే నువ్వు 11 యాక్షన్స్, 11 ప్లస్ ఈ 4, 11 ప్లస్ 3, అవుట్బౌండ్ అనేది వర్క్ ఫ్లోలో ఆల్రెడీ ఉంది కదా, 11 ప్లస్ 3 14 యాక్షన్స్ నువ్వు పెర్ఫామ్ చేయొచ్చు. నువ్వు ప్రోగ్రామర్ అయితే. క్లియర్ అండి? ఏది ఎందుకు, వర్క్ ఫ్లో ఎక్కడ వస్తుంది, అప్రూవల్ ప్రాసెస్ ఎక్కడ వస్తుంది, ప్రాసెస్ బిల్డర్, ఇవి ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంటాయి? ప్రాసెస్ బిల్డర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? ఓకేనా? ఓకే సార్. ఓకే. సో యా, విత్ దిస్ ఐఎమ్ డన్. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి. ప్రాసెస్ బిల్డర్, వర్క్ ఫ్లోస్, అప్రూవల్ ప్రాసెస్, ఈరోజు మాట్లాడిన మాటలన్నీ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వాటిల్లోంచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పడతాయి. అడ్మిన్ అనగానే ఆటోమేషన్ టచ్ చేస్తారు. ఆటోమేషన్లో ఈరోజు మాట్లాడుకున్న పాయింట్లన్నింటిలోంచి క్వశ్చన్స్ వస్తాయి. అది ఇదెందుకు, అదెందుకు, ఏం పెర్ఫామ్ చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది, దీంతో మనం చేయలేమా, దీంతో అయితే ఎలా చేయగలం, దీంతో ఎన్ని యాక్షన్స్ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఓకే, దీంతో కూడా చేయనివి ఏమైనా ఉన్నాయా, అప్రూవల్ ప్రాసెస్తో చేయనివి ఏమైనా ఉన్నాయా, వర్క్ ఫ్లోస్తో ఏమైనా చేయనివి ఉన్నాయా, ప్రాసెస్ బిల్డర్తో చేయనివి ఏమైనా ఉన్నాయా, అవి అచీవ్ చేయాలంటే ఏం చేస్తావు, ఎలా అచీవ్ చేస్తావు, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏంది మనకి. సో ఈ క్వశ్చన్స్ మొత్తం పడతాయి.
ఇవన్నీ రియల్ టైమ్ సినారియోస్ అండి, మొత్తం రియల్ టైమ్ సినారియోస్. రియల్ గా మనం చేసేవి అన్ని ఆపర్చునిటీస్ మీద చెప్పాను, నేను వేరే ఆబ్జెక్ట్స్ తీసుకొని చెప్పలేదు. ఓకే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేవన్నీ సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్ మీదే చేసుకుంటూ వచ్చాం. అది సో ఐఎమ్ డన్ విత్ ప్రాసెస్ బిల్డర్ యాజ్ వెల్. యా, నెక్స్ట్ డేటా లోడర్, డేటా మేనేజ్మెంట్ కింద వస్తుంది ఇది. డేటా లోడర్, రిపోర్ట్స్, డాష్బోర్డ్స్, కమ్యూనిటీస్. యా, ఇవి కూలంకషంగా మాట్లాడుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అది. సో దాని గురించి కూలంకషంగా మాట్లాడుకుందాం. అది 1 క్లాసా 3 క్లాసులు పట్టిద్దా అనేది చూద్దాం తర్వాత. సో ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసేస్తాను నేను, ఇదైతే ఫాస్ట్గా అయిపోతాయి. రైట్, ఎనీ క్వరీస్ అండి? No, sir. గుడ్, క్లియర్. ఇచ్చిన 2 అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి. నిన్న మెయిల్స్ పంపించాను, వచ్చినాయా మీకు? వచ్చాయి సార్. ఓకే, అవేగా మీరు అడిగింది, ప్రాజెక్టులు, ఇంటర్వ్యూ క్వశ్చన్లు. అవును సార్. అవును సార్. చేయలేదు, అసలు ఓపెన్ చేయలేదా? చూసాను సార్. ఓకే, విజువల్ బేసిక్